వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ నెల అక్టోబర్ 14 న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ఐటీ శాఖ మంత్రులు అశ్విని వైష్ణవ్ గారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారు, ఏపీ ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ మరియు కొంతమంది గూగుల్ అఫీషియల్స్ ఢిల్లీలో ఒక ఎంఓయూని కుదుర్చుకున్నారు. అదేంటంటే గూగుల్ సంస్థ మరి వైజాగ్లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ని నెలకొల్పడానికి ముందుకొచ్చారు. దీనికి గాను $15 బిలియన్ పెట్టుబడులు విడతల వారీగా 2026 మార్చి నుంచి 30వ సంవత్సరం వరకు పెట్టబోతున్నారు. దీనివల్ల 1,00,000కు పైగా ఉద్యోగాలు జనరేట్ అవుతాయని, ప్రస్తుతానికి 1 గిగాబైట్ స్కేల్ కంప్యూటింగ్ పెడుతున్నారని, భవిష్యత్తులో ఇది 3 గిగాబైట్ వరకు కూడా వెళ్తుందని, దీనివల్ల లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని, దీనికి అనుబంధంగా అనేక సంస్థలు కూడా భవిష్యత్తులో వస్తాయని, ఇది ఆంధ్రప్రదేశ్కి మరి ఆర్థిక రాజధానిగా కూడా మారబోతుందని విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్య సాధనకు ఇది సాకారం అవుతుందని, నిజంగా మరి గూగుల్ వారు విశాఖపట్నంలో మరి గూగుల్ ఏఐ డేటా సెంటర్ పెట్టడం ఎంతో సంతోషమని, ఇదే సమయంలో మరి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారితో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడి మరి ఈ గూగుల్ డేటా సెంటర్ను వైజాగ్లో పెట్టడానికి మరి ఎంతోమంది సహాయ సహకారాలు అందించారని, తనకు ఎంతో సంతోషంగా ఉందని సుందర్ పిచాయ్ గారు చెప్పారు. ఇదే విషయాన్ని తమిళనాడు అసెంబ్లీలో ఒక రగడ జరిగింది. మరి మాజీ మంత్రి తంగమణి మాట్లాడుతూ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తమిళనాడుకు చెందిన వ్యక్తి, తమిళనాడులో పెట్టుబడులు పెట్టకుండా ఏపీలో పెడితే మరి ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఏం చేస్తున్నారని అడిగారు. దీనికి సమాధానంగా తమిళనాడు ఐటీ శాఖ మంత్రులు మరి త్యాగరాజన్ మాట్లాడుతూ ఇన్సెంటివ్స్ ఎక్కువగా ఇచ్చారు కాబట్టే ఏపీలో గూగుల్ పెట్టారన్న సమాధానం చెప్పారు. అదేవిధంగా ఇదే మరి ప్రశ్న కర్ణాటకల అసెంబ్లీలో కూడా వచ్చింది. కర్ణాటక ఐటీ శాఖ మంత్రులు ప్రియాంక ఖర్గే మాట్లాడుతూ ఏపీ 22,000 కోట్ల మరి సబ్సిడీని ఇస్తుంది కాబట్టే గూగుల్ డేటా సెంటర్ అక్కడికి వెళ్ళింది అని విమర్శించారు. దీని వెనక అదానీ ఉన్నారని కూడా మరి ఆయన సమాధానం చెప్పాడు. ఇది విమర్శ కాదు, ఇది నిజమని ఆయన ప్రియాంక ఖర్గే గారు అన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో వైజాగ్ నుంచి అత్యధిక రెవెన్యూ మరి కలెక్ట్ అవుతుందని, ఈ డేటా సెంటర్ వల్ల అనేక మరి ప్రత్యామ్నాయంగా కంపెనీలు వస్తాయని, ముఖ్యంగా ఈ డేటా సెంటర్ కోసం 12 దేశాలు మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియాతో కలిపి 12 దేశాలకు మరి సముద్రంలో సబ్వే సీ కేబుల్ని మరి వీళ్ళు వేయబోతున్నారు. 12 దేశాలతో కేబుల్ సముద్ర మార్గం ద్వారా అనుసంధానం కాబోతుంది. దీనివల్ల డాటా మరి ఎక్స్పోజ్ కావడానికి వైజాగ్ ఎంతో డాటా హబ్గా కూడా మారబోతుంది. ఇది ఒక గేమ్ చేంజర్గా మనం భావించవచ్చు అని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. భవిష్యత్తులో తప్పనిసరిగా హైదరాబాదు 30 సంవత్సరాలు డెవలప్మెంట్ కావడానికి సమయం పట్టింది, కానీ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలు పడుతుందని నారా లోకేష్ గారు కామెంట్ చేశారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హైదరాబాద్కి మరి బిల్ గేట్స్ గారిని ఒప్పించి, బిల్ క్లింటన్ ఆనాటి అమెరికన్ ప్రెసిడెంట్ను కూడా హైదరాబాద్ తీసుకొచ్చి మైక్రోసాఫ్ట్ పెట్టడం వల్ల ఈరోజు భారతదేశంలో సెకండ్ ఐటీ ఎక్స్పోర్టర్గా ఇవాళ హైదరాబాద్ ఉంది. 6 లక్షల పైచిలకు మరి ఐటీ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. అదేవిధంగా మరి విభజించిన తర్వాత ఇప్పటి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే అమెరికా వెలుపల అతిపెద్ద మరి గూగుల్ ఏఐ డేటా సెంటర్ను వైజాగ్ తేవటం ఎంతో సంతోషకరం. ఏదేమైనా భవిష్యత్తులో ఏపీ అభివృద్ధి చెంది మన పిల్లలందరికీ కూడా ఇక్కడ మంచి ఉద్యోగాలు వచ్చి ప్రతి కుటుంబం సంతోషపడాలని, పార్టీలకు అతీతంగా మరి ఈ గూగుల్ ఐటీ డేటా సెంటర్ని ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేట్ చేయాలని ఎంతోమంది విమర్శిస్తున్నారు. అందులో ముఖ్యంగా 2019-25 ఐటీ శాఖ మంత్రులు గుడివాడ అమర్నాథ్ గారు మరికొందరు మాట్లాడుతూ ఈ డేటా సెంటర్ వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగం ఉంటుంది కానీ ఉద్యోగాలు రావని మరి నిరాశపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా
ప్రపంచంలోనూ అగ్రగామిగా ఉన్న గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో పెట్టుబడులు పెట్టడం మరి ఇది ఎంతో శుభ పరిణామం. ఈ ఫలితాలు ప్రతి ఒక్కరికి కూడా అందాలని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బొమ్మ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది. వీడియో చూసిన వారు తప్పనిసరిగా ఒక లైక్ అండ్ కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. జై భారత్.